భక్తులకు చాలాసార్లు మారు రూపుగా ప్రత్యక్షమైన యేసు మారు రూపంలో తోటమాలిలా కనపడ్డాడు మగ్దలేన మరియకు, కానీ యేసే. ముగ్గురు మనుషులుగా కనపడ్డాడు అబ్రహాముకి, కానీ యెహోవాయే. ఇద్దరు దూతలుగా కనపడ్డాడు లోతుకి, కానీ యెహోవాయే. ఎమ్మాయి మార్గంలో బాటసారిలాగా కనబడ్డాడు, కానీ యేసే. ప్రభు యొక్క శరీర రక్తములని నువ్వు తీసుకుంటున్న రొట్టె ద్రాక్షరసము ఒక రొట్టెలాగా ద్రాక్షరసంగా కనపడుతుందే కానీ అది మారు రూపములో ఉన్న యేసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది మారు రూపంలో ఉన్న యేసు. నీకు యేసు వ్యక్తిగా కనపడితేనే యేసు అని గుర్తుపడతావు. కానీ యేసుని గురించి ఏమేమి రాస్తున్నాయో తెలుసా? యేసును గూర్చి జీవజల నది, యేసు నదిగా అభివర్ణించబడ్డాడు, యేసు వాక్యంగా అభివర్ణించబడ్డాడు, యేసు మార్గంగా అభివర్ణించబడ్డాడు, యేసు గొర్రెలు పోవు ద్వారముగా అభివర్ణించబడ్డాడు, యేసు గొర్రెగా అభివర్ణించబడ్డాడు. గుర్తుందా? యేసు కాపరిగా అభివర్ణించబడ్డాడు, యేసు జీవ వృక్షముగా అభివర్ణించబడ్డాడు. చూస్తావా? రేపు పరలోకం చేరిన తర్వాత చాలా వింతలు చూస్తావు. నువ్వు చాలా వింతలు చూస్తావు. దేవుడు సర్వాంతర్యామి సర్వాంతర్యామి మన భారతీయులు మొక్కుతారు కదా. ఇదంతా కూడా రేపు నూతన యెరూషలేము పరలోక పట్టణంలో జరగబోతున్న వాటన్నిటికీ సాదృశ్యం. ఇక్కడ వీళ్ళందరూ మొక్కుతున్నారు, ఆ నదిలో ఉన్నాడు దేవుడు, చెట్టులో ఉన్నాడు దేవుడు. ఇక్కడ నదుల్లో చెట్టుల్లో కాదు. పరలోక పట్టణం మనం చేరిన తరువాత అక్కడ ప్రవహిస్తున్న నది నీకు కనపడిద్ది. ఆహా, నది అని దగ్గరికి వెళితే ఏమి నా కుమారుడా అంటాడు. నది మాట్లాడుతుంది ఏమని, కుమారుడా ఏమి సంగతి అంటది. అంటే ఎవరా నది? జీవవృక్ష ఫలం దగ్గరికి వెళ్తావు. ఆ చెట్టు ఎంత వింతగా ఉంటుందో తెలుసా? నదికి ఈ వలను ఉంటుంది, నదికి ఆ వలను కూడా ఉంటుంది. ఒక చెట్టు రెండు పక్కలు ఎలా ఉంటుందండి? ఒక్కసారి ఊహించండి. ఒక పక్క చెట్టు ఉందంటే ఆ పక్క లేదని అర్థం. కానీ ఈ వృక్షం డిఫరెంట్, ప్రత్యేకం. నదికి ఈ వలను ఉంటుంది, ఆ వలను. చూస్తారా? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం. మరియు స్ఫటికము వలె మెరయునటి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఏవలను ఆవులను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఈ చెట్టు యొక్క ఆకుల వలన స్వస్థత. ఎవరో ఈ స్వస్థపరచువాడు? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నవాడు. కొడితే గట్టు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరైనా సింహాసనం దగ్గర నుండి నది పారిద్దట. అంటే నది ఆయనకు ఒక మారు రూపం. దేవుడు ఆయనే, దేవాలయం కూడా ఆయనే. గొర్రెపిల్ల దానికి దేవాలయమై ఉన్నారు. దేవుడు ఆయనే, దేవాలయం ఆయనే. దేవాలయం స్తంభం దగ్గరికి వెళ్తే ఏవి నా కుమారుడు. నీకు మతిపోయే వింతలు చాలా కనపడతాయి. అక్కడ ఏ దాన్ని కదిలించినా సరే ఆయన స్వరం వినపడుతుంటుంది. అంతటా అన్నిటా నిండి నిబిడీకృతమై ఆయనే ఉంటాడు. అన్ని చోట్ల ఆయనే నిన్ను పలకరిస్తా ఉంటాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక పునాది మీకు వేయటానికి. యేసు ఎప్పుడు ఒకే రూపుగా నీకు ప్రత్యక్షం అవుతాడని ఎన్నడూ అనుకోవద్దు. ఆయన ఆకృతిని మార్చుకొని కూడా నీ ముందు ప్రత్యక్షం కాగలడు. నువ్వు గుర్తుపట్టాలి. ఇవన్నీ కూడా నీకు ఎందుకు చూపించానంటే ప్రభు బల్ల దగ్గర విలువ నీకు తెలియడానికి. నీకేం కనపడుతుంది? ఆ పాత్ర ఎదివయా. చాలా మందికి ఈ విషయంలో అవగాహన లేదు.
లేదా? సరే వదిలే. ఇందాక నా కోసం పెట్టారు కదా పైన, లేదా? పర్వాలేదు నాయన, ఇప్పుడు మీరు హడావుడి చేయొద్దు, మీరు నాకెళ్ళి చూడండి. ఆ పాత్రలోనిది ద్రాక్షరస రూపంలో కనపడుతుంది, కానీ యేసు రక్తమే అది. వద్దన్నప్పుడు వదిలేయి. యేసు శరీరం అనే నీ కనబడుతున్న రొట్టె నువ్వు ఎలా భావించాలి అంటే, ఇది మారు రూపులో ఉన్న యేసు. దానిలో నువ్వు స్వీకరిస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు నీ లోపల భావం, విశ్వాసం ఎలా ఉండాలంటే, డైరెక్ట్గా మారు రూపంలో ఉన్న యేసును నేను భుజిస్తున్నాను. ఎంత అదృష్టమో తెలుసా? ఏ దైవం కూడా, మనం గతంలో మొక్కిన వాళ్ళు ఎవరు కూడా తన్ను ఆహారంగా పోల్చుకొని నీకు నాకు ఆహారం అవలా. కానీ సర్వ విశ్వానికి నాయకుడు, సర్వలోక సృష్టికర్త అయిన దేవుడే మనకు జీవాహారం అయ్యాడు. ఎందుకు నన్ను తినమన్నాడు? అందులో ఎంత శ్రేష్టమైనటువంటి విషయం లేకపోతే ప్రతి వారము క్రమముగా దీన్ని ఏర్పాటు చేశాడు. నేను పిచ్చి పట్టా, లేకపోతే సరదాగా టైంపాస్ కోసం నువ్వేదో ఆచారాలు పెట్టాలి కాబట్టి పెట్టాడా? వెర్రి మొహమా? కాదు బిడ్డ, అందులో చాలా విలువ ఉంది. ఈ శరీరంలోనికి యేసు శరీరాన్ని నీవు స్వాగతించినప్పుడు, స్వీకరించినప్పుడు, నీ శరీరంలోనికి యేసు శరీరం ప్రవేశిస్తుంది. నీతో ఆయనతో నువ్వు ఐక్యత చెందేటువంటి ఘట్టము జరుగుతుంది. యేసును ముట్టినందుకే స్వస్థత, యేసునామాన్ని ఎత్తినందుకే విడుదల. అలాంటిది డైరెక్ట్ గా నువ్వు యేసునే తీసుకుంటున్నప్పుడు అది ఎంత శక్తివంతమైందో ఒక్కసారి ఊహించవా నువ్వు? ఒక్కసారి ఊహించు. డైరెక్ట్ గా ఆయనను తీసుకుంటున్నావు నీ బాడీలోకి. చిన్న విషయమా ఇది? దాని వలన నీకేం కలుగుతుందంటే, నీకు తెలియకుండానే దైవిక జీవం నీలో స్థిరపడుతుంది. నిన్నెంత చల్లార్చాలన్న సైతాన్ వల్ల కాదు. ఎందుకంటే ఆయన ప్రాణము రక్తంలో ఉంటుంది. ఆ రక్తం నీలోకి వస్తుంది, ఆయన దేహం నీలోకి వస్తుంది. ఆ ప్రాణ దేహములు రెండు కూడా నీలోకి వస్తున్నాయి. ఫలితంగా నీలో యేసు ఉనికి స్థిరంగా ఉంటుంది. బ్రెడ్ అది కాదు నాన్న, తీసేయి. రొట్టె అంటే బ్రెడ్ పెడతారు, అది కాదు. గోధుమ రొట్టె, ఇదేమో పులిసిన పిండి. ఈ బన్ రొట్టె ఉంది చూసావా, అది పులిసిన పిండి. యేసు పులిసిన పిండి కాదు, పులియని రొట్టె. అర్థమైందా? ఏం రొట్టె? పులియని రొట్టె. అందులో చేస్తున్నాం. అది తీసుకుంటున్నప్పుడు డైరెక్ట్గా యేసుని నీ లోపలికి తీసుకుంటున్నావు గనక అసాధారణ జీవం నీ లోపలికి ప్రవేశించి దైవిక స్పర్శ, దైవత్వం యొక్క ఉనికి నీలో స్థిరంగా ఉంటుంది. అందుకని వారం దీన్ని చేయమన్నాడు. నన్ను తినువాడు నా మూలముగా జీవించును, నేను తండ్రి మూలంగా జీవించుచున్న ప్రకారం నన్ను తినువాడు నా మూలంగా జీవించును. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు, వాని యందు నేను, నా యందు వాడు కూడా నివసిస్తామన్నాడు. మీరు చెప్పండి, వదిలిపెడతారా? ఆ ఛాన్స్ పోగొట్టుకుంటారా? వారం ఎదురు చూడరా? పాట పాడావు, నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా, నా హృదయాశయ్యా